ఉక్కిరిబిక్కిరవుతున్న అమరావతి ఊపిరి పీల్చుకుంది. ఈ ఒక్క మాటతో 5 ఏళ్లుగా పిచ్చి మొక్కలతో అగమ్యగోచరంగా ఉండిపోయిన అమరావతికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కటే రాజధాని, అది అమరావతే అంటూ అధికారం చేపట్టాక చంద్రబాబు ఇచ్చిన క్లారిటీ. ప్రభుత్వం మారింది, అమరావతి రాత మారుతోంది. ఇన్నాళ్ళు ఎలా ఉండే అమరావతి ఇప్పుడెలా మారుతోంది? ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న రియల్ బూమ్ ఇప్పుడు రెక్కలిప్పుకుంది. ఎస్, ఏపీ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ మళ్లీ ఊపందుకుంది. టీడీపీ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. గత 5 ఏళ్లలో 1.5 నుంచి 2 కోట్ల వరకు పలికిన భూమి ఇప్పుడు 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పలుకుతోంది. 33,000 ఎకరాల ప్రైవేట్ భూములను ల్యాండ్ పూలింగ్ పద్ధతి కింద ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది. అలాగే 2017లోనే హైవేను కలుపుతూ 4 లైన్లు, 2 లైన్ల రహదారులు నిర్మించడం మొదలుపెట్టారు. కానీ 2019 తర్వాత సీన్ మారింది. రియల్ రంగం వెలవెల్లాడింది. అప్పటికే పలు ప్రాజెక్టులకు టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపనలు, ఫౌండేషన్లు వేయడంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్వార్టర్స్ ని నిర్మించింది. భవనాలు దాదాపు 80% పూర్తయినా ప్రభుత్వం మారడంతో ఆ భవనాలు అలాగే ఉండిపోయాయి. దీంతో ఇప్పటి వరకు ఆ ప్రాంతం పిచ్చి చెట్లు, ముళ్ల కంపలతో నిండిపోయింది. రహదారులు కూడా పనికి రాకుండా పోయాయి. ఇతర నిర్మాణాల కోసం తీసుకొచ్చిన మెటీరియల్ కు చెదలు పట్టింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావడంతో సిఆర్డీఏ పరిధిలోని పూర్వ పనులు వేగం పుంజుకున్నాయి. 2014, 2019 లోపు టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి చెట్లను తొలగించే కార్యక్రమాన్ని సిఆర్డీఏ అధికారులు చేపట్టారు. సుమారు 70 ప్రొక్లైనర్లతో చెత్తను తొలగించే పనులు శరవేగంగా అమరావతిలో మొదలయ్యాయి. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో పనులైతే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. సిఆర్డీఏ అధికారులు చేపట్టినటువంటి చర్యలతో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి సీడాసిస్ రోడ్డును మొత్తం కూడా శుభ్రం చేసి ఇక్కడ ఉన్నటువంటి ముళ్ళ చెట్లను కూడా తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు, టీడీపీ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే రాజధాని ప్రాంతంలో అయితే ఈ పనులను ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. సిఆర్డీఏ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అధికారులు పనులు చేపట్టడం, రాజధాని ప్రాంతంలో రోడ్లు పరిశుభ్రతతో పాటు ఇతర నిర్మాణ పనుల మీద సిఆర్డీఏ ఫోకస్ పెంచింది. మామూలుగా 2014కి ముందు అమరావతి ఏరియాలో ఎకరం కేవలం 10 నుంచి 15 లక్షలే ఉండేది. కానీ ఏపీ రాజధానిగా అమరావతి పేరు అనౌన్స్ కాగానే భూముల ధరలు ఆకాశాన్నంటాయి. కానీ ఎంత వేగంగా రియల్ రంగం ఎగబాకిందో 2019 తర్వాత అంతే వేగంగా డౌన్ ఫాల్ అయింది. అయితే అమరావతిలో 2019కి ముందు నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో గజం స్థలం 40,000 నుంచి 50 వరకు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. హైకోర్టు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో 1 గజం 60 నుంచి 70,000 వరకు పలుకుతోంది. రాబోయే రోజుల్లో అది 1,00,000 నుండి 2 లక్షలకు పెరిగినా ఆశ్చర్యం లేదు. అంటే ఎకరం దాదాపు 80 కోట్లకు పైగానే పలుకుతోంది. రాజధానిలో అధికారులు తీసుకుంటున్న చర్యలతో మళ్లీ అమరావతికి పూర్వ వైభవం వచ్చిందని స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి సమీపంలో ఉన్న విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పుంజుకున్నాయి. అలాగే అపార్ట్మెంట్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర 40 లక్షల నుంచి 45 లక్షల వరకు ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు 60 లక్షల కంటే ఎక్కువే పలుకుతోంది. అలాగే విజయవాడ, గుంటూరు హైవే పక్కనే ఉన్న 15 నుండి 20 అంతస్తుల ఎత్తులో నిర్మించిన అపార్ట్మెంట్లు జాతీయ రహదారిపై ఇరువైపులా దర్శనమిస్తూనే కనిపించాయి. ఈ అపార్ట్మెంట్లలో డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ కొత్త ప్రభుత్వం రాకతో నిలిచిపోయిన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆయా అపార్ట్మెంట్లోని డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్లు 1,50,00,000కి పైగా పలుకుతోంది.
మామూలుగా చంద్రబాబు అమరావతిని గ్రీన్ సిటీగా అభివృద్ధి పరిచేందుకు గతంలోనే ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రపంచంలోని 5 అత్యుత్తమ నగరాలలో అమరావతిని ఒకటిగా నిలపాలని, గ్రీన్ అండ్ బ్లూ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. అమరావతిలో నిర్మించనున్న ప్రతి ప్రభుత్వ భవనంలోనూ గ్రీన్ ఎనర్జీ అంతర్భాగంగా ఉండేలా చూడాలన్నది చంద్రబాబు భావన. అమరావతిని గ్రీన్ ఎనర్జీ నగరంగా మార్చడంలో భాగస్వామ్యం అందించేందుకు గతంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రతి నిర్మాణం అందంగా, ఆహ్లాదంగా, విద్యుత్ సంరక్షణ పద్ధతులుండేలా డిజైన్ల ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలని అధికారులకు గతంలోనే నిర్దేశించారు. అమరావతి రియల్ దెబ్బకు అటు విశాఖ, ఇటు హైదరాబాద్లో ధరలు పడిపోవచ్చన్న విశ్లేషణలొస్తున్నాయి. హైదరాబాద్ రియల్ వ్యాపారులంతా ఇప్పటికే అమరావతిలో టెంట్లేసుకొని కూర్చున్నారన్న వార్తలొస్తున్నాయి. పైగా అటు కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమే అధికారంలో ఉండడంతో అమరావతి మహర్దశ పట్టిందని, అందుకే పెట్టుబడిదారులంతా క్యూ కడుతున్నారన్న చర్చ జరుగుతోంది. అమరావతి రాజధానిగా రూపుదిద్దుకుంటే హైదరాబాద్ నుంచి కొంతమేర పెట్టుబడుల్ని ఆకర్షించగలదని, ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరల్లో 10 నుంచి 15% వరకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని నిపుణుల అంచనా. అంతేకాదు, టోటల్ అమరావతి ప్రభావం ఏపీ వ్యాప్తంగా ఉంటుందని, అనేక వ్యాపార రంగాలు పుంజుకుంటాయన్న అంచనాలున్నాయి. కొత్త రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన తర్వాత హైదరాబాద్ నగరం మెల్లమెల్లగా అభివృద్ధి చెంది రియల్ ఎస్టేట్ ప్రధాన మార్కెట్లలో ఒకటిగా అవతరించింది. అగ్రశ్రేణి రియల్ ఎస్టేట్ హబ్స్ లో ముందు వరుసలో నిలిచింది. ఇక్కడి ఐటీ రంగం, ఇతర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన పర్యావరణ వ్యవస్థ, గృహ నిర్మాణం, వాణిజ్య భవనాలకు గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ ఇంతలా అభివృద్ధి కావడానికి ఎన్ఆర్ఐల పెట్టుబడులే కారణమని, ఇప్పుడు వారంతా అమరావతిపై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధిలో సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించారని, ఐటీ సంస్థల్ని, ఫార్మా, ఇతర పరిశ్రమల్ని నగరానికి రప్పించిన ఘనత చంద్రబాబుకుందని, ఇప్పుడు అమరావతిని ఆ స్థాయిలో డెవలప్ చేస్తారన్న అంచనాలు రియల్ రంగంలో బలంగా ఉంది. హైదరాబాద్ లోనే కాదు, ఇటు విశాఖ పైన అమరావతి ప్రభావం గణనీయంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే వైజాగ్ లో భూముల ధరలు, అపార్ట్మెంట్ ధరలు తగ్గుముఖం పట్టాయన్న వార్తలొస్తున్నాయి. వైజాగ్ లో ఖరీదైన ప్రైమ్ ఏరియాలైన సీతమ్మధార, ఎంవీపీ కాలనీ, సిరిపురం జంక్షన్, దశపల్లా హిల్స్, అక్కయ్యపాలెంలో భూముల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గతంలో ఇక్కడ భూములు గజం 1,60,000 నుండి 1,70,000 ఉండేది. ఇప్పుడు అక్కడ 1,10,000 నుంచి 1,20,000 వరకు తగ్గింది. ఎంవీపీ కాలనీలో కూడా గతంలో భూమి గజం 1,60,000 రూపాయలుండేది. ఇప్పుడు అక్కడ 1,10,000 వరకు తగ్గింది. గతంలో వైజాగ్ కీలక ప్రాంతాల్లో ఎకరం భూమి 62 కోట్ల నుంచి 90 కోట్ల వరకు ఉండేది. ఇప్పుడది 48 కోట్ల నుంచి 67 కోట్లకు పడిపోయింది. గతంలో లాగా ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఎలాంటి సమస్యలు లేవు. ఆల్రెడీ పడిన పునాదుల మీద నిర్మాణాలు చేయడమే మిగిలింది. అందుకే 2-3 ఏళ్లలో మొత్తం నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. పలు ప్రైవేట్ సంస్థలు, కేంద్ర సంస్థలకి కూడా పెద్ద ఎత్తున స్థలాలు కేటాయించారు. వారంతా వీలైనంత త్వరగా నిర్మాణాలు చేసేలా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన మద్దతుండే అవకాశం ఉండడంతో 2-3 ఏళ్లలో అమరావతికి ఓ రూపొస్తుందని, అభివృద్ధికి ఎటువంటి లోటు ఉండదన్న ఓ నమ్మకం బలపడుతోంది. దీంతో రైతులు కూడా తమ భూములకు మంచి వాల్యూ ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉద్యానవనాలు, జలాశయాలతో కళకళ్లాడే విధంగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున పార్కుల నిర్మాణం గతంలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. గత ప్రణాళికల ప్రకారం అమరావతిలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు పెద్ద ఎత్తున ఉద్యానవనాల నిర్మాణాలు చేపట్టాలని, అందుకు పచ్చదనంతో కళకళ్లాడే విధంగా పార్కులను నిర్మించాలని భావించారు. అందుకనుగుణంగానే కృష్ణా నది నుంచి లా సిటీ వరకు 300 ఎకరాల్లో పార్క్ నిర్మాణ పనులు జరిగాయి.
పార్కు చుట్టూరా 4.4 కిలోమీటర్ల చెట్లు, పార్క్ మధ్యలో దాదాపు 50 ఎకరాల్లో భారీ జలాశయం, అందులోనే బోటింగ్, ఎత్తైన ఫౌంటైన్, లేజర్ షో ఏర్పాటు చేయాలని భావించారు. ఇక స్టార్ హోటళ్లు, పట్టాలు లేకుండా అయస్కాంతంతో నడిచే రైలు, వెల్నెస్ సెంటర్, స్నో వరల్డ్, వాటర్ స్పోర్ట్స్ నిర్మాణాలకు కార్యాచరణ సిద్ధం చేశారు కూడా. ఇప్పుడు మళ్లీ గ్రీన్ ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే భారతదేశంలో మొట్టమొదటి హైపర్ లూప్ రవాణా కొరకు హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్స్ టెక్నాలజీ అమరావతి, విజయవాడ నగరాలను అనుసంధానించడానికి ప్రభుత్వంతో ఒక ఒప్పందం కూడా చేసుకుంది. దీని ద్వారా ప్రయాణ కాలం 6 నిమిషాలకు తగ్గుతుంది. సమీపంలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, తెనాలితో అనుసంధానించిన అమరావతి సర్క్యులర్ రైలు మార్గం 105 కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 10,000 కోట్ల ఖర్చు అంచనాతో ప్రతిపాదించారు. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే ప్రతిపాదన చేశారు. కర్నూలు, కడప ఫీడర్ రోడ్ల మద్దతుతో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి అమరావతికి నేరుగా చేరుకునే వీలుంది. ఇలా ప్రపంచ నగరంగా తీర్చిదిద్దేందుకు అనేక ప్రణాళికలు అప్పట్లో రెడీ చేశారు. మరిప్పుడు వీటికి పునరుజ్జీవం చేస్తారా లేక కొత్త ప్రాజెక్టులతో ముందుకు వెళ్తారా అన్నది చూడాలి. అదిగదిగో అమరావతి, ఆంధ్రుల రాజధాని. శాతవాహనుల కాలంలో ఓ వెలుగు వెలిగింది. శతాబ్దాల తర్వాత మరోసారి కాంతులీనబోతోంది. చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న నాటి అమరావతి స్ఫూర్తితో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. ఈ ఒక్క మాటతో 5 ఏళ్లుగా ఉద్యమాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న అమరావతి ఊపిరి పీల్చుకుంది. ఈ ఒక్క మాటతో 5 ఏళ్లుగా పిచ్చి మొక్కలతో అగమ్యగోచరంగా ఉండిపోయిన అమరావతికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కటే రాజధాని, అది అమరావతే అంటూ అధికారం చేపట్టాక చంద్రబాబు ఇచ్చిన క్లారిటీ. ప్రభుత్వం మారింది, అమరావతి రాత మారుతోంది. ఇన్నాళ్ళు ఎలా ఉండే అమరావతి ఇప్పుడెలా మారుతోంది? ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న రియల్ బూమ్ ఇప్పుడు రెక్కలిప్పుకుంది. ఎస్, ఏపీ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ మళ్లీ ఊపందుకుంది. టీడీపీ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. గత 5 ఏళ్లలో 1.5 నుంచి 2 కోట్ల వరకు పలికిన భూమి ఇప్పుడు 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పలుకుతోంది. 33,000 ఎకరాల ప్రైవేట్ భూములను ల్యాండ్ పూలింగ్ పద్ధతి కింద ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది. అలాగే 2017లోనే హైవేను కలుపుతూ 4 లైన్లు, 2 లైన్ల రహదారులు నిర్మించడం మొదలుపెట్టారు. కానీ 2019 తర్వాత సీన్ మారింది. రియల్ రంగం వెలవెల్లాడింది. అప్పటికే పలు ప్రాజెక్టులకు టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపనలు, ఫౌండేషన్లు వేయడంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్వార్టర్స్ ని నిర్మించింది. భవనాలు దాదాపు 80% పూర్తయినా ప్రభుత్వం మారడంతో ఆ భవనాలు అలాగే ఉండిపోయాయి. దీంతో ఇప్పటి వరకు ఆ ప్రాంతం పిచ్చి చెట్లు, ముళ్ల కంపలతో నిండిపోయింది. రహదారులు కూడా పనికి రాకుండా పోయాయి. ఇతర నిర్మాణాల కోసం తీసుకొచ్చిన మెటీరియల్ కు చెదలు పట్టింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావడంతో సిఆర్డీఏ పరిధిలోని పూర్వ పనులు వేగం పుంజుకున్నాయి. 2014, 2019 లోపు టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి చెట్లను తొలగించే కార్యక్రమాన్ని సిఆర్డీఏ అధికారులు చేపట్టారు. సుమారు 70 ప్రొక్లైనర్లతో చెత్తను తొలగించే పనులు శరవేగంగా అమరావతిలో మొదలయ్యాయి. సిఆర్డీఏ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అధికారులు పనులు చేపట్టడం, రాజధాని ప్రాంతంలో రోడ్లు పరిశుభ్రతతో పాటు ఇతర నిర్మాణ పనుల మీద సిఆర్డీఏ ఫోకస్ పెంచింది. మామూలుగా 2014కి ముందు అమరావతి ఏరియాలో ఎకరం కేవలం 10 నుంచి 15 లక్షలే ఉండేది. కానీ ఏపీ రాజధానిగా అమరావతి పేరు అనౌన్స్ కాగానే భూముల ధరలు ఆకాశాన్నంటాయి.
కానీ ఎంత వేగంగా రియల్ రంగం ఎగబాకిందో 2019 తర్వాత అంతే వేగంగా డౌన్ ఫాల్ అయింది. అయితే అమరావతిలో 2019కి ముందు నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో గజం స్థలం 40,000 నుంచి 50 వరకు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. హైకోర్టు, SRM యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఒక గజం 60 నుంచి 70,000 వరకు పలుకుతోంది. రాబోయే రోజుల్లో అది 1,00,000 నుండి 2 లక్షలకు పెరిగినా ఆశ్చర్యం లేదు. అంటే ఎకరం దాదాపు 80 కోట్లకు పైగానే పలుకుతోంది. రాజధానిలో అధికారులు తీసుకుంటున్న చర్యలతో మళ్లీ అమరావతికి పూర్వ వైభవం వచ్చిందని స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి సమీపంలో ఉన్న విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పుంజుకున్నాయి. అలాగే అపార్ట్మెంట్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర 40 లక్షల నుంచి 45 లక్షల వరకు ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు 60 లక్షల కంటే ఎక్కువే పలుకుతోంది. అలాగే విజయవాడ, గుంటూరు హైవే పక్కనే ఉన్న 15 నుండి 20 అంతస్తుల ఎత్తులో నిర్మించిన అపార్ట్మెంట్లు జాతీయ రహదారిపై ఇరువైపులా దర్శనమిస్తూనే కనిపించాయి. ఈ అపార్ట్మెంట్లలో డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ కొత్త ప్రభుత్వం రాకతో నిలిచిపోయిన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆయా అపార్ట్మెంట్లోని డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్లు 1,50,00,000కి పైగా పలుకుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ ఊపందుకుంది. గత 5 సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి అపార్ట్మెంట్లు మళ్ళీ నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు హైవే పైన ప్రస్తుతం మనం ఉన్నాం. గుంటూరు నుంచి విజయవాడ వైపు వచ్చేటువంటి హైవేకి ఇరువైపులా కూడా గత 5 సంవత్సరాలుగా కొన్ని అపార్ట్మెంట్లు నిర్మాణాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు అధికార బాధ్యతలు చేపట్టడంతో మళ్ళీ పనులనేవి తిరిగి ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ హైవేని ఆనుకొని ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో కూడా నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. మామూలుగా చంద్రబాబు అమరావతిని గ్రీన్ సిటీగా అభివృద్ధి పరిచేందుకు గతంలోనే ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రపంచంలోని 5 అత్యుత్తమ నగరాలలో అమరావతిని ఒకటిగా నిలపాలని, గ్రీన్ అండ్ బ్లూ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. అమరావతిలో నిర్మించనున్న ప్రతి ప్రభుత్వ భవనంలోనూ గ్రీన్ ఎనర్జీ అంతర్భాగంగా ఉండేలా చూడాలన్నది చంద్రబాబు భావన. అమరావతిని గ్రీన్ ఎనర్జీ నగరంగా మార్చడంలో భాగస్వామ్యం అందించేందుకు గతంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రతి నిర్మాణం అందంగా, ఆహ్లాదంగా, విద్యుత్ సంరక్షణ పద్ధతులుండేలా డిజైన్ల ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలని అధికారులకు గతంలోనే నిర్దేశించారు. అమరావతి రియల్ దెబ్బకు అటు విశాఖ, ఇటు హైదరాబాద్లో ధరలు పడిపోవచ్చన్న విశ్లేషణలొస్తున్నాయి. హైదరాబాద్ రియల్ వ్యాపారులంతా ఇప్పటికే అమరావతిలో టెంట్లేసుకుని కూర్చున్నారన్న వార్తలొస్తున్నాయి. పైగా అటు కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమే అధికారంలో ఉండడంతో అమరావతి మహర్దశ పట్టిందని, అందుకే పెట్టుబడిదారులంతా క్యూ కడుతున్నారన్న చర్చ జరుగుతోంది. అమరావతి రాజధానిగా రూపుదిద్దుకుంటే హైదరాబాద్ నుంచి కొంతమేర పెట్టుబడుల్ని ఆకర్షించగలదని, ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరల్లో 10 నుంచి 15% వరకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని నిపుణుల అంచనా. అంతేకాదు, టోటల్ అమరావతి ప్రభావం ఏపీ వ్యాప్తంగా ఉంటుందని, అనేక వ్యాపార రంగాలు పుంజుకుంటాయన్న అంచనాలున్నాయి. కొత్త రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన తర్వాత హైదరాబాద్ నగరం మెల్లమెల్లగా అభివృద్ధి చెంది రియల్ ఎస్టేట్ ప్రధాన మార్కెట్లలో ఒకటిగా అవతరించింది. అగ్రశ్రేణి రియల్ ఎస్టేట్ హబ్స్ లో ముందు వరుసలో నిలిచింది. ఇక్కడి ఐటీ రంగం, ఇతర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన పర్యావరణ వ్యవస్థ, గృహ నిర్మాణం, వాణిజ్య భవనాలకు గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ ఇంతలా అభివృద్ధి కావడానికి ఎన్ఆర్ఐల పెట్టుబడులే కారణమని, ఇప్పుడు వారంతా అమరావతిపై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధిలో సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించారని, ఐటీ సంస్థల్ని, ఫార్మా, ఇతర పరిశ్రమల్ని నగరానికి రప్పించిన ఘనత చంద్రబాబుకుందని, ఇప్పుడు అమరావతిని ఆ స్థాయిలో డెవలప్ చేస్తారన్న అంచనాలు రియల్ రంగంలో బలంగా ఉంది. హైదరాబాద్ లోనే కాదు, ఇటు విశాఖపైన అమరావతి ప్రభావం
గణనీయంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే వైజాగ్ లో భూముల ధరలు, అపార్ట్మెంట్ ధరలు తగ్గుముఖం పట్టాయన్న వార్తలొస్తున్నాయి. వైజాగ్ లో ఖరీదైన ప్రైమ్ ఏరియాలైన సీతమ్మధార, ఎంవిపి కాలనీ, సిరిపురం జంక్షన్, దశపల్లా హిల్స్, అక్కయ్యపాలెంలో భూముల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గతంలో ఇక్కడ భూములు గజం 1,60,000 నుండి 1,70,000 ఉండేది. ఇప్పుడు అక్కడ 1,10,000 నుంచి 1,20,000 వరకు తగ్గింది. ఎంవిపి కాలనీలో కూడా గతంలో భూమి గజం 1,60,000 రూపాయలుండేది. ఇప్పుడు అక్కడ 1,10,000 వరకు తగ్గింది. గతంలో వైజాగ్ కీలక ప్రాంతాల్లో ఎకరం భూమి 62 కోట్ల నుంచి 90 కోట్ల వరకు ఉండేది. ఇప్పుడది 48 కోట్ల నుంచి 67 కోట్లకు పడిపోయింది. రాజధానికి సమీపంలో ఉన్న విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పుంజుకున్నాయి. అలాగే అపార్ట్మెంట్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర 40 లక్షల నుంచి 45 లక్షల వరకు ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు 60 లక్షల కంటే ఎక్కువే పలుకుతోంది. అలాగే విజయవాడ, గుంటూరు హైవే పక్కనే ఉన్న 15 నుండి 20 అంతస్తుల ఎత్తులో నిర్మించిన అపార్ట్మెంట్లు జాతీయ రహదారిపై ఇరువైపులా దర్శనమిస్తూనే కనిపించాయి. ఈ అపార్ట్మెంట్లలో డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ కొత్త ప్రభుత్వం రాకతో నిలిచిపోయిన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆయా అపార్ట్మెంట్లోని డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్లు 1,50,00,000కి పైగా పలుకుతోంది.